అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన ఛానల్లో వీడియో చేసేంటంటే పల్లీలతో పచ్చి పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి. పల్లీలతో పచ్చి పులుసు ఏంటి అనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్ లోనే కాకుండా మనము దోశ గానీ ఇడ్లీ గానీ చేసుకుంటాం కదా, వాటిలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మేమైతే ఇప్పుడు రైస్ లో చేసుకోవడానికి చేస్తున్నాను అనమాట. మరి ఎలా చేయాలి ఏంటి అని చూసేద్దామా? ఫస్ట్ నేను ఇక్కడ 2 మెంబర్స్ కి చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక చిన్న పెద్ద సైజు ఒకటి, చిన్న సైజు ఒకటి, 2 తీసుకున్నాను. అలాగే మనకు పులుపుకు సరిపడా చింతపండు కూడా ఇలా నానబెట్టేసానండి. వీటితోనే మనం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలి పల్లీలతో అనేది చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ మీరు ఎక్కడికి వచ్చేయండి, మనం చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను చిన్న కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని దీంట్లో పల్లీలని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కనిపిస్తుందా రుచి? ఫస్ట్ మనం పల్లీలను ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అవసరం లేదు పల్లీలకి. సో ఈ విధంగా మనం కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలని. నేను వీడియోలో చూపించిన విధంగా పల్లీలని ఇలా ఫ్రై చేసుకోండి. మరి హై ఫ్లేవర్లో కాకుండా మీడియం ఫ్లేవర్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేవర్లో పెట్టామంటే ఏంటంటే లోపల సైడ్ కాలదండి, పైన మాత్రమే కాలుతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. అది చల్లగా అయ్యేలోపు మనం ముందుగా ఆనియన్స్ తీసుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద పీసెస్గా మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, పల్లీలు ఉన్నాయి కదా, అవి చల్లగా అయిపోయి ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కానీ, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కానీ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా దాంతోపాటు కొంచెం జీలకర్ర ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసేయండి. కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసి పైన క్యాప్ పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా పౌడర్ లాగా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఒక చిన్న కప్పుతో 1 కప్పు వాటర్ యాడ్ చేసేసి పైన క్యాప్ పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది కదా, చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా. పైన క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ నేను చిన్న బౌల్, చారు కోసం ఒక బౌల్ తీసుకున్నాను. మీ దగ్గర చిన్న కుండలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నా పర్లేదు, వాటిలో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను చిన్న బౌల్ తీసుకున్నాను అనమాట. అందులో మనం ముందుగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇందులో యాడ్ చేసేసి బాగా ప్రెస్ చేసేయండి. అప్పుడు అందులో కొంచెం జ్యూస్ వస్తుంది కదా, అది టేస్టీగా ఉంటుందన్నమాట. అది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసం కూడా ఉంది కదండి, అది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పల్లీలను గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఆ ఆనియన్లో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు రసం ఉంది కదండి, చింతపండు రసాన్ని కూడా ఆ మిక్సీ జార్లో కలిపేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చారు అనేది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని మనం కారం, ఉప్పు, అలాగే పులుపు ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం టేస్ట్ చూసేసి మనం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. కడాయి హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేయండి. ఆయిల్ హీట్ అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం తాలింపు గింజలు, అలాగే 2-3 ఎండుమిర్చి ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసేయండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇలా యాడ్ చేసేసిన తర్వాత మరీ కాల్చకుండా కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిపోతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపు తీసుకెళ్ళి మనం ముందుగా పులుసు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అందులో యాడ్ చేసేస్తే సూపర్గా ఉంటుందండి. స్మెల్ కూడా సూపర్గా వస్తుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మనకి పల్లీల పచ్చి పులుసు రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ అండి ఇది. ఈ పులుసుని మనం దోశలో కానీ, ఇడ్లీలో కానీ, మనం రైస్లో కానీ తినండి, సూపర్గా ఉంటుందండి. మేమైతే రైస్లో తినామన్నమాట, చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలకి పల్లీలు కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, వాళ్ళు అలా తింటూ ఉంటారనమాట, కారం లేకుండా. బాగుంటుంది, మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను. మా సార్ కూడా చాలా నచ్చిందనమాట. నేను తిని చూపిస్తాను చూడండి. నేనైతే రైస్లో తిన్నానని చెప్తున్నాను కదా,
బాగుందనమాట. రైస్ పెట్టుకొని ఇలా చారుతో తిన్నాను. సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పల్లీలతో పచ్చి పులుసు ఏంటి అని అనుకోకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. బాయ్.